ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ద పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సెకండ్ అప్లికేషన్స్ అని అంటే మనం టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ కూడా నేర్చుకున్నాం. సో టైప్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్షన్స్, దాంతోపాటు అప్లికేషన్స్ కూడా నేర్చుకున్నాం. ఎయిర్ స్పేస్లో యూస్ చేయొచ్చు, డొమెస్టిక్, ఇండస్ట్రియల్, సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అవి అప్లికేషన్స్. మళ్ళీ మనం పీ లేయర్, ఎన్ లేయర్, సో పీ లేయర్ అండ్ ఎన్ లేయర్ రెండు అటాచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సో positive ions jump from positive p layer to the n layer, and negative ions jump from the n layer to the p layer. Okay, so ఇవి మనం డిస్కస్ చేసినాం, రైట్? సో మళ్ళీ అందులో రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్ లో కూడా డిస్కస్ చేసినాం. రివర్స్డ్ బయాస్ లో రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అంటే మాక్సిమం రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది డివైస్. ఓకే, ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్ ఈక్వల్ 0 అంటే మినిమం రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఓకే, ఏది? పవర్ ఎలక్ట్రానిక్ డివైస్, రైట్? సో మళ్ళీ టైప్స్ ఆఫ్ డివైస్, మాకు ఏమేమి డివైస్లు ఉన్నాయో అవి కూడా నేర్చుకున్నాం. మనం పవర్ డయోడ్ లేదనుకున్నాం సిలబస్ లో, బట్ పవర్ డయోడ్ ఈస్ ఆల్సో దేర్. ఓకే, సో టుడే why we discussed about the p layer, n layer, and what is the controlled and uncontrolled device. కంట్రోల్ డివైస్, అన్కంట్రోల్డ్ డివైస్ అని మనం ఎందుకు అంటాం, అది ఎలా జరుగుతుంది అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో see, you can send the comments regarding the class. I want to improve more and more, make very effectively. సో మీరు కొంచెం కామెంట్స్ పంపిస్తే బాగుంటుంది. ఇప్పటివరకు అయితే వేరే సార్లు విన్న వాళ్ళు అయితే బాగుంది సార్, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటుందో అలానే ఉంది, సో ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే ఏం అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బట్ నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకుంటున్నా నా తరఫు నుంచి. మీకు కూడా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కూడా ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద వీడియో క్లాస్. ఓకే, ఒకసారి మీటింగ్ అన్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే సార్, సారీ సార్, లేట్ అయింది, అదైంది, ఇదైందని మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. ఫోన్ చేస్తే అందరికి డిస్టర్బెన్స్, నెట్ డిస్కనెక్ట్ అవుద్ది. ఓకే, కెమెరా వద్ద ఆల్రెడీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. చందు, ఇప్పుడు నేను మాట్లాడే పొజిషన్లో లేను. చెప్పు చెప్పు చందు, క్లాస్ చెప్తానా? ఓకే ఓకే ఓకే, సో అది అందుకే మరి 9:30కి ఏం స్టార్ట్ చేయాలని చెప్పి 10కి పెట్టిన. ఇవాళ మాకు 2 hours ఉన్నాయి, బట్ నేను ఒకటే క్లాస్ తీసుకుంటా. కొంచెం అన్ని సెట్ అయిన తర్వాత అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ అవర్స్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ వీ నో దిస్ ఈస్ పీ లేయర్ and this is n layer, this is positive ions and this is the negative ions. Okay, so when it jumps from p layer to the n layer, it loses the energy and forms a layer. That layer is nothing but depletion layer. This layer is nothing but depletion layer. In reversed bias, the depletion layer will be increases, and forward bias, the depletion layer will be decreases. Okay, so in normal, which అన్కంట్రోల్డ్ డివైస్ లో ఏమవుతుంది అని అంటే, ఇలా డిప్లీషన్ లేయర్ ఫామ్ అయినప్పుడు నౌ వీఆర్ గివింగ్ సప్లై. సో నౌ వి గివెన్ సప్లై. ఓకే, సో ఇన్ నార్మల్ if we increase the voltage, okay, if we increase the voltage,
So at a particular voltage, here the depletion layer will be vanished out. Vanished out in the sense avalanche breakdown will be takes place. Okay, after increasing of the voltage at a particular voltage, avalanche breakdown will be taken. So when the avalanche breakdown is taken, then this depletion layer will be vanish out, means totally it will be removed. So when it is removed, automatically the negative charges, negative ions will be flow to the p layer, and positive ions will be flow to the n layer. Okay, so here we are considering the electronic current. Okay, electronic current. Why? Because here the major quantity is electrons than the holes. Okay, హోల్స్ కూడా ఉంటాయి, బట్ హోల్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్లోని కన్సిడర్ చేస్తాం. సో ఎలక్ట్రానిక్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. ఇన్ కేస్ మనం ఒకవేళ ఎలక్ట్రాన్స్ క్వాంటిటీ తక్కువ ఉంది అనుకోండి, హోల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే పాజిటివ్ అయన్స్ ఎక్కువ ఉంటే ఆ పాజిటివ్ అయన్స్ సర్క్యులేట్ అవుద్ది. సో అప్పుడు వచ్చే కరెంట్ ఏంటంటే హోల్స్ కరెంట్ అంటారు. ఓకే, సో అది మేజర్లో మీరు ఆల్రెడీ చూసుంటారు, ఎన్పిఎన్ అండ్ పిఎన్పిఎన్. సో ఇక్కడ వచ్చేసరి ఎలక్ట్రానిక్ కరెంట్, ఇక్కడ వచ్చేసి హోల్స్ కరెంట్ ఫ్లో అవుద్ది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ హోల్స్ క్యారియర్స్ ఎక్కువ, ఇక్కడ ఎన్ క్యారియర్స్ ఎక్కువ. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ అన్కంట్రోల్ డివైస్ ఏంటంటే, వాట్ ఎవర్ ద సప్లై వోల్టేజ్ వి ప్రొవైడింగ్ టు ద స్విచ్ ఆర్ ఎ డివైస్, that voltage is enough to conduct the current from one terminal to the another terminal. Okay, so that is nothing but a uncontrolled device. Once it is breakdown is happened, again the depletion layer will not form. Okay, so continuously the current will be produces. Okay, so when we remove the supply, again the depletion layer will be formed and it will not conduct. Okay, so some devices required to form the depletion region automatically. Why? Because if we want to turn off in the sense what, here the current should not flow from one terminal to the another terminal. సో అలా ఫ్లో అవ్వద్దు అంటే మనం ఏం చేయాలి, డిప్లీషన్ లేయర్ ని ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడు? అట్ ద టైమ్ ఆఫ్ టర్న్ ఆఫ్ టైంలో ఇది ఇంక్రీజ్ చేయాలి. కొన్ని డివైస్ ఏమో వాటిగా డిప్లీషన్ రీజియన్ ఫామ్ చేసుకుంటుంది. కొన్ని డివైస్ కోమో వీ హ్యావ్ టు అరేంజ్ సమ్ స్పెషల్ క్రైటీరియా టు మేక్ ద డిప్లీషన్ లేయర్ బిట్వీన్ ద టూ లేయర్స్. ఓకే, సో అది మనం ఇంకా డివైస్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు ఇన్ డీటెయిల్స్ గా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇది అన్కంట్రోల్డ్ వన్. ఓకే, ఇది అన్కంట్రోల్డ్ వన్. ఈ అన్కంట్రోల్డ్ వన్ లో ఈ వోల్టేజ్ ని మనం ఇంక్రీజ్ చేస్తా ఉంటాం ఎప్పటివరకు, టిల్ గెట్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్. Okay, that is nothing but the pressure vanish breakdown voltage, right? So now another one is controlled one. So here controlled one, what I am doing is, here I am adding one more supply. Okay, so maybe you can call it as a bias or a trigger pulse, both you can call it as. సో అది డిఫరెన్స్ కూడా ఉంటుంది, బయాస్ కి ట్రిగరింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే, ట్రాన్సిస్టర్ వస్తే ఒకలా, థైరిస్టర్ వస్తే ఒకలా ఉంటుంది. యూ విల్ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఐఎమ్ కీపింగ్ ది సప్లై వోల్టేజ్ యాజ్ కాన్స్టెంట్. నేను దీన్ని కాన్స్టెంట్ పెట్టేసాను. ఓకే, సో దీన్ని కాన్స్టెంట్ పెట్టిన తర్వాత ఇక్కడ నాకు డిప్లీషన్ లీజర్ వ్యానిష్ అవ్వాలి, అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ జరగాలి. అవలాంచ్ బ్రేక్ డౌన్ జరగాలి అంటే నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ యూజింగ్ ఎక్స్ట్రా సప్లై టు ఇంజెక్ట్ సమ్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద డిప్లీషన్ లేయర్. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే నేను ఇంజెక్ట్ చేస్తానో, దిస్ ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్స్ ఆల్సో గెట్ సమ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ లేయర్ టు ద అనదర్ లేయర్. సో ఇన్ దిస్ మేనర్ ద డిప్లీషన్ లేయర్ విల్ బి వ్యానిష్ అవుట్. అంటే నేను ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ ఎలక్ట్రాన్స్ ఈ ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్స్ తోటి బాండింగ్ అయ్యి వీటికి చార్జ్ అనేది వస్తుంది. సో వీటికి చార్జ్ వచ్చినప్పుడు ఏమవుద్ది అని అంటే, ఇక్కడ నుంచి వేరే పాయింట్ కి మూవ్ అవుద్ది. సో అలా ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి అంటే ఇక్కడ డిప్లీషన్ లేయర్ అనేది వ్యానిష్డ్ అవుట్ అయినట్టు, అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ జరిగినట్టు. ఓకే, సో ఇక్కడ మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత డిప్లీషన్ లేయర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం కంట్రోలింగ్ అంటాం. అంటే ఇక్కడ నేను డిక్రిమెంట్ చేసే ఈ వోల్టేజ్ నాకు ఈ డిప్లీషన్ లేయర్ ని ఎంత ఇంక్రీజ్ చేయాలి, ఎంత డిక్రీజ్ చేయాలి అనేది నా చేతిలో ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం డిక్రిమెంట్ చేయడం వల్ల ఈ డిప్లీషన్ లేయర్ అనేది డిక్రీజ్ అవడం జరుగుతుంది. సో డిప్లీషన్ లేయర్ డిక్రీజ్ అవుతా ఉంటే అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, సో డిప్లీషన్ లేయర్ డిక్రీజ్ అయితే మోస్ట్లీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ద ఫ్లో ఆఫ్ కరెంట్ విల్ బి, అప్పుడే టైం అయిపోతుందా?
సో ఈ డిప్లీషన్ లేయర్ది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వల్ల ఈ కంట్రోలింగ్ అనేది జరుగుద్ది. ఓకే, సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఒక 2 సర్క్యూట్స్ తీసుకుందాం. ఇలా 2 సర్క్యూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, బోత్ ఆర్ కంట్రోల్ డివైజెస్. ఈ 2 కంట్రోల్ డివైస్ ఎలా కంట్రోల్ చేస్తున్నానంటే, సి ఇక్కడ చూడండి. ఫస్ట్ బిఫోర్ ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ వి వోల్టేజ్ ఇక్కడ అపియర్ అవుద్ది. ఇక్కడ వి వోల్టేజ్ వచ్చి ఈక్వల్ టు 0 అవుద్ది. ఓకే, ఎందుకు? బికాస్ ద డివైస్ ఇస్ నాట్ టర్న్ ఆన్, అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ జరగలేదు, అంటే డివైస్ ఓపెన్ కాలేదు. సో ఇది ఇక్కడ నుంచి ఇటు కరెంట్ అలౌ చేయదు. సో టోటల్ కరెంట్ విల్ బి బ్లాక్డ్ అట్ ద టెర్మినల్ ఆఫ్ యానోడ్. ఓకే, సో ఒకటి ఇక్కడ కూడా సేమ్ పాయింట్, టోటల్ ఇక్కడ వచ్చి ఆగిపోద్ది. రైట్, సో వెన్ ఐ అప్లై సమ్ బయాసింగ్, ఓకే, సమ్ బయాసింగ్ ఆర్ some trigger pulse, biasing or some trigger pulse, when I apply that, then the device starts conduction. Okay, device అనేది కండక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కండక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కరెంట్ ఏదైతే కరెంట్ సప్లై కరెంట్ ఉంటుందో అది మనకు లోడ్కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను బయాసింగ్ చేంజ్ చేయడం వల్ల, బయాసింగ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేంజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ లోడ్ వోల్టేజ్ చేంజ్ అవుద్ది, లోడ్ కరెంట్ చేంజ్ అవుద్ది. ఓకే, ఇక్కడ కూడా నేను ట్రిగర్ పల్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయడం వల్ల నాకు అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ అవుద్ది అండ్ అవుట్పుట్ కరెంట్ కూడా చేంజ్ అవుద్ది. ఓకే, సో దీన్ని మనం కంట్రోలింగ్ సిస్టమ్ అంటాం. దీన్ని ఏమంటాం? కంట్రోల్డ్ సిస్టమ్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి మన కంట్రోల్డ్ సిస్టమ్ లేదు. ఒక్కసారి అవలాంచ్ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇట్స్ కంటిన్యూ టు ఫ్లో ద కరెంట్. ఇక్కడ ఎలా అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనం కంట్రోల్ చేయాలంటే ట్రిగర్ పల్స్ ను వ్యారీ చేస్తూ కంట్రోల్ చేయొచ్చు, ఓకే, సో ఇది కంట్రోలింగ్ కి అన్కంట్రోలింగ్ కి డిఫరెన్స్. ఓకే, సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు డ్యామ్ ఉంటుంది. డ్యామ్ లో ఇప్పుడు వర్షాకాలం కదా, ఫుల్ నిండిపోతే ఏం చేస్తారు? టోటల్ అమౌంట్ ఆఫ్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తాం. సో టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, సో వాటర్ క్వాంటిటీ తగ్గుతూ ఉంటే మళ్ళీ ఏం చేస్తాము? కొంచెం వాటర్ వదలాలి కాబట్టి మనం ఏం చేస్తాం? డ్యామ్ గేట్స్ కొంచెంగా క్లోజ్ చేస్తాం. సో కొంచెంగా వాటర్ బయటకు వస్తుంది. ఇక్కడ వాటర్ ఇస్ నథింగ్ బట్ కరెంట్. ఓకే, డ్యామ్ గేటింగ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ట్రిగర్ ఓర్ బయాసింగ్. సో ఆ బయాసింగ్ ని అంటే ట్రిగర్ అంటే గేట్ ని కొంచెం ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం వల్ల ఆ వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కరెంట్ కాబట్టి ఎంత కావాలో అంత బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ వాటర్ ఏదైతే బయటకు వస్తుందో దాని ద్వారా వచ్చేది కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, సో ఇది మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడైనా లోడ్ వోల్టేజ్ ఇంక్రిమెంట్ చేయాలా, డిక్రిమెంట్ చేయాలా, లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, అలాంటి క్రైటీరియా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ చేంజింగ్ ద ట్రిగర్ పల్స్ అండ్ ద బయాసింగ్ ఆఫ్ ద డివైస్. ఓకే, సో ఇవి రెండు చేంజ్ చేసినప్పుడు మనకు వోల్టేజ్ చేంజ్ అవుతుంది, కరెంట్ చేంజ్ అవుతుంది. సో దిస్ వే వీ కెన్ వ్యారీ ద సప్లై వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ సప్లై కరెంట్. ఓకే, ఇది కంట్రోలింగ్, ఇది మన చేతిలో ఉంటది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు ట్రిగర్ ఏది గేట్ పల్స్ లేదు, బయాసింగ్ లేదు, అంటే ఇక్కడ కంట్రోలింగ్ లేదు మనకి. ఓకే, టోటల్ సప్లై వోల్టేజ్ అండ్ టోటల్ కరెంట్ విల్ బి అపియర్ అట్ ద లోడ్. సో వీ కాంట్ కంట్రోల్, మనం ఏం చేయలేం దాన్ని. ఓకే, సో దట్ ఈస్ ఎగ్జాంపుల్. ఏం చెప్పాలి అంటే అన్కంట్రోల్డ్ కి డయోడ్ ఇస్ ద ఎగ్జాంపుల్. డయోడ్ కి ఏం ఉండదు. ఇక కంట్రోలింగ్ అని అంటే వాట్ ఎవర్ ద డివైస్ వీఆర్ గోయింగ్ టు లర్న్, ఐజీబీటీ కానీ, జీటీఓ కానీ, థైరిస్టర్ కానీ, పవర్ మాస్ఫెట్ కానీ, బీజేటీ కానీ, ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకుంటామో అవన్నీ కంట్రోల్డ్ డివైస్. ఓకే, కొన్ని వోల్టేజ్ కంట్రోల్ ఉంటాయి, కొన్ని కరెంట్ కంట్రోల్ ఉంటాయి. ఆ వోల్టేజ్ కంట్రోల్ డివైస్ ఏంటిది, కరెంట్ కంట్రోల్ డివైస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. బీజేటీ ఇస్ కరెంట్ కంట్రోల్డ్, థైరిస్టర్ ఇస్ వోల్టేజ్ కంట్రోల్డ్. ఓకే, సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ పాయింట్స్. ఓకే, ఎప్పుడు మనం సర్క్యూట్ వేసుకున్నా కూడా ఇలాంటి సర్క్యూట్స్ వేస్తాం. ఇలాంటి సర్క్యూట్ వేస్తున్నాం అని అంటే ఈ థైరిస్టర్ లో ఏం జరుగుతుంది అని అంటే ఇలాంటి ఫంక్షన్ జరుగుతుంది. ఈ థైరిస్టర్ లో ఎన్పిఎన్ అని 4 లేయర్లు ఉంటుంది. ఈ 4 లేయర్
ఇక్కడ జరుగుద్ది ఫంక్షన్. ఓకే. మనం ఆ ఫంక్షన్ గురించి నేర్చుకుంటాం. సో ట్రిగ్గర్ పల్స్ ఇచ్చినప్పుడు అక్కడ బ్రేక్ డౌన్ జరుగుద్ది. బ్రేక్ డౌన్ జరిగినప్పుడు డివైస్ ఆన్ అవుద్ది. డివైస్ ఆన్ అయిందంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ సెంట్ టు ద లోడ్. ఓకే. సో this is the way we can control the current. ఓకే. కరెంట్ అయిన అవుట్పుట్ వోల్టేజ్, రైట్. సో టైం చాలా తక్కువ మనకున్న ఈ ఫ్రీ యాప్కి ఇచ్చేదే వాడు 40 మినిట్స్. మీరు ఇవాళ నేను 20 మినిట్స్ మీకోసం వెయిట్ చేసిన, అందుకే లాగ్ చేసిన మీటింగ్. మళ్ళీ మనం అంటే ఇంకో 2-3 డేస్ ఇలానే చేస్తాము. ఒకసారి సీరియస్నెస్ అంటే ఇక ఇన్డెప్త్గా మనం ఈ సబ్జెక్ట్ కరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాం అనే టైంకి మాత్రం ఎగ్జాక్ట్ టైం 10 మంది వస్తే 10 మందికి అన్లాక్ పెడతా. ఓకే. సో సారీ, లాక్ పెడతా. లాక్ పెట్టేసి నేను క్లాస్ చెప్పుకుంటా. ఆ తర్వాత మీ ఇష్టం. వినాలనుకున్న వాళ్ళమ్మ టైంకి వచ్చి కూర్చోండి, వినొద్దు అనుకుంటే మీ ఇష్టం. ఓకే. సో ఇంత మీకు క్లాస్ నచ్చుతామో వినండి, లేదు మాకు ఈ డిజిటల్ క్లాసులు దట్టు నా క్లాసు బాగాలేదు నచ్చలేదంటే వినకండి. 5 వచ్చినా చెప్తా. ఒకరు వస్తే చెప్పండి, డైరెక్ట్ వీడియో కాల్ పెట్టుకున్నాం. ఇదంతా సెటప్ అవసరం లేదు. ఓకే. ఆ సెటప్ అంతా మీకు ఫోటో తీసి పంపిస్తా. ఆ సెటప్ అంతా ఏముండదు, జస్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడుకుందాం ఒక్కరిద్దరు అయితే. ఓకే. లేదు ఒక 10-15 మంది అన్న కూడా క్లాస్ మాత్రం రన్ అవుతుంది. బట్ యూజ్ చేసుకోండి అనేది నా ఉద్దేశం. ఓకే. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టాప్. చాలా తక్కువ టైం, 10 నిమిషాల ముందు లాగినైనా ఆఫ్టర్ 10 నిమిషాల తర్వాత కూడా నాకు మీరు అడ్మిట్ కాలేకపోయారు. ఇప్పుడు చూసేసరికి అదే టైం అయిపోయిందని చూపిస్తుంది. మనకెట్లా లైసెన్సులు తీసుకుని ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు.